ఫ్రెండ్స్ నమస్తే. ఎద్దనపూడి సులోచన రాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఊరుకో తల్లి ఊరుకో. విజయ్ నోటి నుండి ఈ మాట వినగానే నేను ఎంత తల్లడిల్లిపోయానో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. నిన్ను ఎలా అన్వయించాలో కూడా నాకు తెలియటం లేదు. మాటలు కూడా రావటం లేదు. చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న రోజా తల నిమురుతూ ఆవేదనగా అన్నారాయన. రోజా ఏడుస్తూనే అంది, అమ్మ నాతో మాట్లాడనే లేదు. మీ దగ్గరకు రాకుండా మానేయనందుకు ఆవిడ నన్ను క్షమించనే లేదు. ఇది గుర్తుకొస్తే నా మనసు తూట్లు పడ్డట్టుగా అవుతోంది. జీవితాంతం ఈ జ్ఞాపకం నన్ను వేధిస్తూనే ఉంటుంది. ఎంత పాపిష్టివాడినమ్మా, నా మూలంగా నీకు ఎంత వేదన. ఆయన రోజా తలని మరింత దగ్గరగా హత్తుకుంటూ అస్పష్టంగా గొణుక్కున్నాడు. రోజా ఆ మాటలు వినలేదు. తన ధోరణిలో తనున్నట్టు చెప్పసాగింది. ఆవిడ బ్రతికినన్నాళ్ళు జీవోత్సవంలా గడిపింది. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్కనాడు ఏ ఒక్క క్షణం ఆవిడ ముఖం మీద చిరునవ్వుని గాని సంతోషాన్ని గాని నేను చూడనే లేదు. ఎప్పుడు చూసినా ఏదో తప్పు చేసిన దానిలా తల ఎత్తలేనట్టుగా ఒదిగి ఒదిగి ఉండేది. ఆవిడ బ్రతుకు సగం ఉపవాసాలతోనే జీర్ణించిపోయింది. ఎన్ని రాత్రులు నిద్ర అనేది లేకుండా అలా కళ్ళు తెరుచుకుని శూన్యంలోకి చూస్తూనే పడుకునేదో. చెట్లల్లా ఇద్దరు పిల్లలు చేతికి ఎదిగి కూడా ఏ ప్రయోజనం లేకపోయింది. చందు కోసం చందుని చూడాలని తపిస్తూనే చివరికి వాడిని చూడకుండానే ప్రాణం విడిచింది. మనుషులు మరీ అంత అసంతృప్తితో చనిపోకూడదంటారు. ఆవిడ ఆత్మకు కూడా శాంతి ఉండదేమో. రోజా దుఃఖం కట్టలు తెంచుకుని వరదలా పొంగింది. ఆయన నిస్సహాయంగా తప్పు చేసి పట్టుబడ్డ దోషిలా చూస్తుండిపోయారు. రోజా దుఃఖం నిగ్రహించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అంది, మా అమ్మా నాన్నల మధ్య ఏమైందో నాకు తెలియదు. వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారో దానికి కారణమేమిటో నేనెంత ప్రయత్నించినా కనుక్కోలేకపోయాను. నాకు బాగా బుద్ధి తెలిసిన తర్వాత అసలు ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలని ఈ ప్రసంగం ఎత్తబోతే నా నోటి నుంచి ఈ మాట మొదలవగానే బావురమని ఏడ్చేది తను. దురదృష్టవంతురాలనని, మేం నిర్భాగ్యులమని ఈ 2 మాటలు తప్ప మూడో మాట ఆవిడ నోటి నుంచి రాబట్టలేకపోయేదాన్ని. ఆవిడని ఇంత అన్యాయం చేసిన ఆ వ్యక్తిని గురించి పొరపాటును కూడా ఎలాంటి నిందావాక్యాలు రానిచ్చేది కాదు. అమ్మ జీవితం అంతా ఇలా చిక్కటి చీకటిలో తెల్లారిపోయేటట్టు చేసిన ఆ మనిషి గుర్తుకు వస్తే వేణుగోపాలరావు గారు చప్పున నోటికి అడ్డంగా పెట్టేశారు. అతి సున్నితమైన చోట దెబ్బ తగిలినట్టుగా భరించలేని బాధ ఆయన ముఖంలో ప్రతిఫలించింది. చాలు రోజా చాలు, ఇంకా చెప్పకు, నేను వినలేను. భగవంతుడు చాలా చిత్రమైనవాడు. ఏ తప్పు చేయని వాళ్ళని శిక్షించడం, నేరం చేసిన వాళ్ళకి అన్నీ ఇచ్చి ఆశీర్వదించడం ఆయనకు ఆట అనుకుంటాను. నువ్వు ఇలా గతం తవ్వుకున్నందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనమంతా విధి చేతుల్లో కీలుబొమ్మలం అంతే. ఈ సత్యం బాగా జీర్ణించుకొని ధైర్యం తెచ్చుకో. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఇదిగో చూడు, రాధ ఎలా బిక్కముఖంతో చూస్తోందో. నీవైపు రాధని ఒక్కసారి నీ దగ్గరికి పిలువు అన్నాడు. రోజాను చూడగానే లోపలికి పరిగెత్తుకి దువ్వెన రిబ్బన్లు తెచ్చుకుని జడవేయించుకోవడానికి వచ్చిన రాధ ఏనాడూ లేంది. రోజా అలా వెక్కి వెక్కి ఏడవడం చూసి బెదిరిపోయినట్టుగా దూరంగా నిలబడిపోయింది. నోట్లో వేలుంచుకుని బిక్కముఖంతో చూస్తూ తండ్రి పిలవగానే మెల్లగా అడుగులు అడుగేసుకుంటూ దగ్గరకొచ్చింది. రాధని ఎడమ చేత్తో దగ్గరికి తీసుకుంటూ, రోజా, మీ అమ్మని నేను తీసుకువచ్చి ఇవ్వలేను, కానీ ఆవిడ పోవడం వల్ల నీకు కొరవడిన ఆత్మీయత, అభిమానం ఈ 2 మాత్రం నువ్వు ఊహించిన దానికంటే 1000 రెట్లు ఎక్కువగా ఇవ్వగలను. మీ అమ్మ పోయిందనే దిగులు నీకేమాత్రం వద్దు. నువ్వు అధైర్యపడవద్దు. జరిగిందంతా మర్చిపోవడానికి, కొత్త జీవితం ప్రారంభించడానికి ప్రయత్నించు. ఇది నా కోరిక, ఆశిస్సు కూడా. ఆయన స్పర్శలోని మహత్యమో లేక ఆయన మాటల్లోని లాలిత్యమో గాని రోజా గుండెల్లో మండుతున్న తీరని ఆవేదన లాంటి మంట క్రమంగా చల్లబడసాగింది. అదే సమయంలో అప్పుడే లాయర్ మాధవరావు గారు ఇంటి నుంచి తిరిగి వచ్చి చరాచరా తండ్రిని ఏదో అడగయ్యాలన్నంత ఆవేశంతో ఆ గదిలో అడుగుపెట్టిన లావణ్యకి కళ్ళెదుటే కనిపించిన ఈ దృశ్యం ముఖాన చన్నీళ్లు కొట్టినట్లుగా గుమ్మంలోనే ఆగిపోయింది. ఎదురుగా మంచం మీద తండ్రి ఒక చేత్తో రాధని, మరో చేత్తో రోజా అని ఇద్దరూ ఆయన చెరో ప్రాణం అన్నంత అపురూపంగా పదవు పట్టుకుని ఉన్నారు. రోజా ఎందుకో కళ్ళ నీళ్లు తుడుచుకుంటోంది. క్షణంసేపు ఆ దృశ్యం చూడగానే లావణ్య గుండెల్లో అగ్నిపర్వతం ఒక్కసారి బళ్ళున బద్దలైంది. ముఖం ఈర్ష్యతో కుచించుకుపోయింది. రక్తమంతా ద్వేషంతో సలసల కాగినట్టయింది. వీలైతే వెంటనే వెళ్ళి
వాళ్ళ ముగ్గురిని ముక్కలుగా చీల్చి కాకులకి గద్దలకి వెయ్యాలన్నంత ఆవేశం ముంచుకొచ్చింది. మరో నిమిషం అక్కడ నిలబడితే తన మనసు తన అదుపు తప్పిపోతుందని భయపడిన లావణ్య గిరుక్కున వెనక్కి తిరిగి సుడిగాలిలా తన గదిలోకొచ్చి మంచం మీద పడి దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. లావణ్య మండిపడడానికి కారణం ఉంది. నిన్న మధ్యాహ్నం లాయర్ మాధవరావు గారి భార్య లావణ్యని అర్జెంటుగా వచ్చి కలిసి వెళ్ళమని కోరింది. పని మనిషి చేత కబురు పంపించింది. నిన్న వీలుగాక లావణ్య వెళ్ళలేదు. ఉదయం మళ్ళీ ఫోన్ వచ్చింది. క్లబ్ విషయాల్లో ఏదైనా పార్టీలు జరిగే సందర్భంలో ఆవిడ లావణ్య కోసం అలా కబురు పెట్టడం అలవాటే. లావణ్య ఉదయం ఆవిడ దగ్గరకు వెళ్ళడానికి రెడీ అయి బయటకు వచ్చింది. అప్పుడే డ్రైవర్ని వెళ్ళి రోజాను తీసుకురమ్మనమని తండ్రి చెప్తున్నాడు. నేను బయటకు వెళ్ళాలి, నాకు కారు కావాలి అంది లావణ్య. రోజా కోసం పంపిస్తున్నాను, తిరిగి రాని అన్నారాయన అన్యమనస్కంగా చూస్తూ. ఏం ఒక్క పూట ఆ మహారాణి బస్సులో రాలేదా? లేకపోతే నేను వచ్చిన తర్వాత పంపకూడదా? హఠం చేస్తున్నట్టుగా అంది లావణ్య. ఆ పని నువ్వెందుకు చేయకూడదు? చిరాకుగా అన్నారాయన. డ్రైవర్ని వెళ్ళమన్నట్లు చూశారు. డ్రైవర్ వెళ్ళిపోయాడు. లావణ్య ముఖం అవమానంతో ఎరుపెక్కింది. గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చి వంటవాడిని పంపి టాక్సీ తెప్పించమని అందులో వెళ్ళిపోయింది. మాధవరావు గారు వేణుగోపాలరావు గారి కుటుంబ మిత్రులు. దూరపు బంధుత్వం కూడా ఉండడం వల్ల వేణుగోపాలరావు గారి వ్యాపారానికి సంబంధించిన విషయాలు విజయ్ లాయర్ అవ్వకముందు ఆయన కూడా చూస్తుండడం వల్ల ఆ మైత్రి స్థిరంగా నాటుకుపోయింది. మాధవరావు గారింటిలో లావణ్యకు చాలా చనువు ఉంది. లావణ్యం చూడగానే సరస్వతమ్మ గారు, రారా, నిన్ననే వస్తావనుకున్నాను, రాలేదేం అంటూ ఆదరంగా ఆహ్వానించింది. వీలు కాలేదు, డ్రాయింగ్ రూమ్లో ఉన్న సోఫాలో కూర్చుంటూ అంది లావణ్య. ఇక్కడ కాదు, మీ బాబాయ్ కోసం మాట్లాడడానికి ఎవరైనా వస్తారేమో, నీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రా అంటూ లావణ్యని ఆవిడ పడగదిలోకి తీసుకెళ్ళింది. లావణ్యకి భయం వేసింది. ఏదో ముఖ్యమైన పనుంటే తప్ప ఆవిడలా లోపలికి తీసుకెళ్లదు. లావణ్య గదిలో మంచం మీద కూర్చుంది. భయంగా చూస్తూ ఏమిటి అంది. ఉండు, ఇప్పుడే వస్తా అంటూ గబగబా లోపలికి వెళ్ళిన ఆవిడ కాఫీ కప్పులతో తిరిగి వస్తూ, ఈ పూట మా వంట మనిషి రాలేదు, పనంతా నేనే అంది. ఈ ఉన్నవాళ్ల ఇబ్బందులే ఇవి. పని మనిషి మానేయడము, డ్రైవర్ పారిపోవడము, వంట మనిషి రాకపోవడము, ఇవే సమస్యలు. కొంప తీసి ఎక్కడైనా వంట మనిషిని చూసి పెడుదురు అని అడగదు కదా అనిపించింది. ఇద్దరూ కాఫీ తాగుతుండగా ఆవిడ అడిగింది, మీ నాన్న ఈ మధ్య విల్లు రాశారు, నీకు తెలుసా? లావణ్య తెలియదన్నట్టు తలూపింది. తెలియదా? విజయ్ కూడా చెప్పలేదా నీకు? విజయ? నువ్వు చెప్పలేదే. ఆవిడ సానుభూతిగా చూడసాగింది. ఆ సానుభూతిలో లావణ్యకి ఏదో ప్రమాదం కనిపించినట్లయింది. ఆవిడ అనునయంగా జాలిగా చూస్తూ అంది, లావణ్య, ఇన్నాళ్ళు నువ్వు ఆ పని పిల్లకి మీ నాన్నకి ఏదో సంబంధం ఉందంటే నేను నమ్మలేదు సుమా. ఇప్పుడే అర్థమవుతోంది నాకు నీ మాటలు ఎంత నిజమో. ఏమైంది ఇప్పుడు? వెలవలాబోతున్న ముఖంతో అడిగింది లావణ్య. మీ నాన్న విల్లు వ్రాశారు. అయితే అయ్యో పిచ్చి పిల్ల, ఉన్నది మీరిద్దరూ కదా. అసలు నిజానికి ఆయన విల్లు వ్రాసే అవసరమే లేదు, అయినా వ్రాశారు. ఏమని? నాకు సరిగ్గా తెలియదు. మీ బాబాయ్ ఎంత అడిగినా చెప్పలేదు. ఆయన చేదస్త మనిషి. ఏం రాశారో చెప్పండి అంటే అట్లా చెప్పకూడదా అంటారు. అడగ్గా చివరికి ఆయన మాటని బట్టి నేనే గ్రహించింది ఏమిటంటే, మీ నాన్న ఆ రోజా మీద మోజుతో నీకు అన్యాయం చేయడానికి తలపెట్టాడు. ఈ మాట తెలిసినప్పటి నుంచి నా మనసులో లేదంటే నమ్ము, నీ తరపున ఎవరూ గట్టిగా అడిగేవాళ్ళు లేరనేగా ఆయన ధైర్యం. ఆవిడ అన్న ఆ చివరి మాటలకి లావణ్య కళ్ళ నిండా గిర్రన నీళ్లు తిరిగాయి. ఇలాంటిదేదో జరుగుతుందని తను భయపడుతూనే ఉంది. సరస్వతమ్మ గారు లావణ్య రెప్పలకి అంటిన తడిని తుడుస్తూ అంది, పిచ్చి పిల్ల, అలా కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదు. ఇప్పటికైనా ముంచుకుపోయింది ఏమీ లేదు. ఇంతకు ముందుగా నా చెవిన పడడం నీ అదృష్టం అనుకో. ఒక మాట చెప్తాను, వింటావా? లావణ్య వింటానన్నట్టుగా తలూపింది. నువ్వెలాగైనా సరే ఆ విల్లు బయటికి తీసి మా దగ్గరికి తెచ్చి గొడవ చేయి. నేను నీ వైపు నిలబడతాను. మీ బాబాయ్ కూడా ఈ లోపల చెప్పి మీ నాన్నని తల వాచేలా చివాట్లు వేస్తాను. అంత ఆ అమ్మాయి మీద మోజు ఉంటే డబ్బు రూపంలో తృణమో పణమో ముట్ట చెప్పుకోమని, అంతేగాని ఆస్తిలో పంపకం పెట్టడం ఏమిటి? పైనుంచి రాధకి గార్డియన్గా నియమించి ఆ వాటా మీద కూడా అధికారం ఇవ్వడం ఏమిటి? ఇంత విచిత్రం ఎక్కడైనా ఉందా? ఎంతమంది ఇళ్లల్లో పని మనుషులు లేరు? ఈ విడ్డూరం ఎక్కడా లేదు. కొంతమంది అంతే, ఏకుల్లా వచ్చి మేకుల్లా అయి కూర్చుంటారు.
మన జాగ్రత్తలో మనం ఉండాలి. అయినా ఈ పీడ నీకు ఎక్కడ దాపురించింది బాబు? లావణ్య లేచి ఆవిడ చేయి పట్టుకుని మేకపిల్లలా చూస్తూ, ఆంటీ మీరు తప్ప నాకెవ్వరూ లేరు అంది. అందుకే కదా ఈ ఆరాటం. ఆవిడ తృప్తిగా చూస్తూ అంది. నన్నేం చేయమంటారో చెప్పండి దీనంగా అడిగింది లావణ్య. సాధ్యమైనంత త్వరలో ఆ విల్లుని బయటికి తీ. వెంటనే నాకు ఫోన్ చేయి. నేను మీ బాబాయ్ వస్తాం. అవసరమైతే పార్వతమ్మ గారికి కూడా కబురు చేస్తాను. చూడు ఈ పనేదో విజయ్ ఊరి నుంచి రాకముందే జరిగిపోవాలి. అతను రాగానే అది రిజిస్టర్ చేస్తారట. రిజిస్టర్ చేస్తే మళ్ళీ దానికి చాలా తతంగం ఉంది. లావణ్య అలాగే అన్నట్టు తలూపింది. ఆవిడ వాకిటి దాకా వచ్చి లావణ్యని సాగనంపి వెళ్ళింది. క్లబ్లో ఏ ప్రోగ్రాం జరిగినా, ఎప్పుడు దేనికి ఏ డబ్బు అవసరం అనుకున్నా చందాదారుల లిస్టులో ఎప్పుడూ మొట్టమొదటి పేరుగా కనిపించే లావణ్య అంటే సరస్వతమ్మ గారికి సహజంగానే అభిమానం ఉంది. ఆవిడ సంఘ సేవకురాలు. ఎప్పుడూ ఎవరికో ఒకరికి తన సహాయం చేస్తున్నట్టు 10 మందికి కనిపించాలని ఆరాటపడే మనిషి. ఆవిడ కళ్ళకి వేణుగోపాలరావు గారు రోజాకి ఆస్తిలో భాగం ఇవ్వడం, రాధకి గార్డియన్గా నియమించి అన్ని హక్కులు ఇవ్వడం చాలా అన్యాయంగా కనిపించింది. ఈ అన్యాయాన్ని సరిదిద్ది లావణ్యకి మంచి చేయడానికి నడుం కట్టుకుంది ఆవిడ. లావణ్య లావాలా కుతకుతలాడుతున్న మనసులో ఇంటికి వచ్చింది. ఎంత చిత్రం! కనీసం విజయ్ కూడా చెప్పలేదు. ఎందుకు చెప్తాడు? రోజాని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంలో ఉంటే లావణ్యకి హఠాత్తుగా ఈ ప్రపంచంలో తన క్షేమం కాంక్షించేవాళ్ళు ఏ ఒక్కరూ లేరనిపించింది. సరస్వతమ్మ గారు అన్న మాటలు ఎంత నిజం! రోజా పాదం పెట్టిన వేళ ఎలాంటిదో గాని తండ్రికి తనకి మధ్య అభిప్రాయ భేదాలు మరింత ఎక్కువైనాయి. తనకున్న ఒకే ఒక్క స్నేహితుడు విజయ్ కూడా దూరమైనాడు. ఇంటికి వెళ్ళగానే సరాసరి తండ్రి దగ్గరికి వెళ్ళి, మీకు నేను ముఖ్యమా, ఆ రోజా ముఖ్యమా, ఒక్క మాట చెప్పేయండి అని అడగడానికి నిశ్చయించుకుంది. కానీ తీరా ఇంటిలో పాదం పెట్టి ఆయన గదిలోకి అడుగు పెట్టగానే లావణ్య తన నోరు తెరిచి ఆ ప్రశ్న అడగకుండానే సమాధానం లభించినట్లయింది. ఆయనకి రోజాయే సర్వస్వం అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి? సుడిగాలిలా గదిలోకొచ్చి మంచం మీద పడి దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న లావణ్యని అక్కడే పుస్తకం చదువుకుంటూ కూర్చున్న మిస్ జోషి విచిత్రంగా చూసింది. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి లేచి వెళ్ళి మంచం మీద కూర్చుని లావణ్య భుజాల మీద చెయ్యి వేస్తూ ఏమిటి, ఏమైంది అంటూ ఆదుర్దాగా అడిగింది. మనసులో ఎప్పుడూ ఏమిటా దాచుకొని లావణ్య మిస్ జోషి అట్టే బలవంతం చేయకుండానే జరిగిందంతా చెప్పేసింది. లావణ్యకి జరిగిన ఈ అన్యాయంలో విజయ్కి కూడా భాగం ఉందని తెలుసుకున్న మిస్ జోషి ముఖం జేవురించింది. విజయ్కి ఆ పనిపిల్ల మీద ఎందుకంత ఆసక్తి? కొద్దిసేపు ఏదో ఆలోచించిన మిస్ జోషి లావణ్య భుజం తడుతూ నేను మాట చెప్పనా అంది. చెప్పు, ఈ ప్రపంచంలో నీకంటే నాకెవరున్నారు అంది లావణ్య. మిస్ జోషి ముఖం ఈ మాట వినగానే వికసించింది. వంగి లావణ్య చెవిలో రహస్యంగా ఏదో చెప్పింది. కానీ దానివల్ల ఏమిటి ప్రయోజనం? నీకేం తెలుస్తుంది? తర్వాత నువ్వేది చేయాలనుకున్నా ఆ అమ్మాయి ఈ ఇంటికి రాకుండా చేయడం చాలా ముఖ్యం. ఇది వరకు తను ప్రయత్నించిన మార్గాలేవి ఫలించలేదు. ఇది మాత్రం ఫలిస్తుందా అన్న అనుమానం వచ్చినా మిస్ జోషి చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంది లావణ్య. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.